హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. టాప్ నేతకు బిగ్ షాక్ అండి. ఎమ్మెల్యే పదవి తొలగింపు. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో తెలుగు తమ్ముళ్లకు వైసీపీ నేతలు నరకం చూపించారు. ఇందులో భాగంగా నారా లోకేష్ రెడ్ బుక్ కూడా రద్దు చేసుకున్నారు. సో ఈ రెడ్ బుక్లో చాలామంది వైసీపీ నేతల పేర్లు రాసుకున్నారు. నారా లోకేష్ గారు ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ పేర్లు అందులో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతోంది అని చెప్తున్నారండి. సో అసలు సొంత వాళ్ళు నియోజకవర్గమైన పొంగనూరులో కూడా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు అడుగుపెట్టకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో ఊహించని షాక్ తగిలింది. ఆయనపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో తన అఫిడవిట్లో ఆస్తుల వివరాలు తప్పుగా పెద్దిరెడ్డి చూపించారని టీడీపీకి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఆ ఆస్తులను చూపించట్లేదు. ఒకవేళ ఈ పిటిషన్పై హైకోర్టు సీరియస్గా విచారణ చేసి యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి పైన చర్యలు తప్పవు. అంటే ఎమ్మెల్యే పదవి నుంచి పెద్దిరెడ్డి కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఇలాంటి కేసులు వాయిదా పడుతూ వస్తాయి. ఈ సంగతి తెలిసిందే. అప్పటి వరకు పెద్దిరెడ్డి 5 సంవత్సరాల పదవీ కాలం కూడా అయిపోతుందని అయితే చెప్తూ ఉన్నారండి.